ఐదవ హైకు. చేతిలోని రంగుల గొడుగుకిక దాగుడు మూతలెందుకో. క్రిందకు వంగిన అరటి ఆకులు భోజనాల కోసమా? ఎదలో ఎన్నో కబుర్లు ఎవరితో చెప్పుకోను, అమ్మ కూడా లేదు. చెట్టు నిండా మల్లె మరువాలు ఏ రమణుల కోసమో. తాతయ్య చెప్పిన వడ్ల కంకుల కథ ఇంకా గుర్తుంది. జీవితం అనే బాటలో ఇది చివరి దశ. జీవన సహచరా. అలసిన మనసు సంగీతాన్ని కోరుకుంది. సహకరించని శరీరం. పాడైన వస్తువులన్నీ పిల్లల చేతిలో ఆట వస్తువులయ్యాయి. దేవుని ఊరేగింపు ఇంటి ముందు. మనసనే పుష్పం ఆయన చెంతనే. సమ్మర్ హాలిడేస్ ఇంటినంతా ప్రయోగశాల చేసింది. ప్యాకెట్లోని బియ్యం పిండి డాబా మీద తెల్లని నక్షత్రాలయ్యాయి. పుల్లని మామిడికాయలు వాటి ఫ్రెండ్స్తో సీసాలోకి వెళ్ళి కూర్చుంది. మా అందరికీ సమ్మర్ హాలిడేస్, బాబుకి హాలిడేసే ఆఫీస్. తిరగేసిన కప్పులోని పాలు నేల తల్లికి ఆహారం. ఆయన కోపం మళ్ళీ వచ్చింది. నాకెంత సంతోషమో. ఎర్రటి ఎండ వెండి వెన్నెలయింది. తెల్లటి పిండిని నక్షత్ర వడియాలు చేసింది. కాకులకెంతో ఇష్టం ఎండబెట్టిన వడియాలు. గుడి నుండి వచ్చే భక్తి సుగంధం నన్ను చుట్టేసింది. అతను చూడలేదని దిగులు చెందిన కమలం. ఎయిర్ కూలర్ కరెంటుకి రిపోర్టు చేసినట్లుంది. రెండూ ఒక్కసారే అలిగాయి. సూర్యుడు గాలిని లాగేశాడేమో. చెమట్లు ఏరులయ్యాయి. అటక మీదవి అలమారలోనివి సామాన్లు ముస్తాబు చేయమంటున్నాయి. ఆగిన గాలి చెమటమ్మని అడుగు వేయనివ్వటంలే. రోజులు దగ్గరయ్యే కొద్దీ ఇంటి మీద ఊరి మీద మమకారం ఎక్కువయ్యే. అలక తీరి ఆడుకుంటున్న ఎయిర్ కూలర్ బాండీ గిన్నెలో వేగుతున్న బీరకాయ నవ్వుకుంటుంది. ఇంతటితో సమాప్తం. మళ్ళీ హైకుతో కలుద్దాం.